నాకు ఒక కస్టమర్ అమౌంట్ ఇవ్వాలి. యాక్చువల్లీ నా దగ్గర ఎలా ఉండిద్దంటే, నేను టోటల్ అమౌంట్ తీసేసుకుంటాను కస్టమర్స్ దగ్గర. అంటే ఆఫ్టర్ ద వర్క్ ఫస్ట్ 50% అడ్వాన్స్ తీసుకుంటాను. దాని తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇన్ బిట్వీన్ ఆఫ్ ద వర్క్ కొంచెం అమౌంట్ తీసుకుంటాను నాకు నీడెడ్ ఉంటే. ఒకవేళ లేకపోతే నేను వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత తీసుకుంటాను. ఓకేనా? సో, నేను వర్క్ అయిన తర్వాత తీసుకుంటాను కదా! కస్టమర్ ఏమన్నారంటే, "నేను ఈవినింగ్ 7 దాకా చేస్తాను. నాకు ఫండ్ అరేంజ్ అయ్యేది ఉంది" అని చెప్పారు నాకు. సరేనా? సో, నేను సరే అంటే అందరిది సిట్యుయేషన్ ఒకటి ఉండదు గదా! సరేలే ఇస్తారు గదా! ఈవినింగ్ దాకా ఇస్తారు కదా! అని నేను మా టెక్నీషియన్‌కి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఓకేనా. లైక్ 7:30కి ఏస్తా అని చెప్పారు. 7:30 పీఎం. చాలా వింటర్‌లో చాలా కూల్ ఉంది ఇప్పుడు ఈ 4, 5 డేస్ నుంచి. సరే ఏస్తా అని చెప్పారు గదా! అని నేను వదిలేసాను. సరే ఏస్తాను నేను ఫాలో అప్ కూడా చేశాను. సార్ అమౌంట్ మళ్ళీ ఎయలేదు అంటే, ఇప్పుడు దాకా ఎయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను మెసేజ్ చేశాను కదా! దాని తర్వాత నైట్ 9 పీఎంకి మెసేజ్ పెట్టాను. సార్ నాకు అమౌంట్ ఇస్తా అన్నారు. ఇంకా ఇవ్వలేదు అంటే, నేను మార్నింగ్ 10:30-11 దాకా చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు టైమ్ వచ్చేసి 11:45 10:30కి నేను మెసేజ్ పెట్టాను. సార్ అమౌంట్ అని చెప్తే, "ఆ! చేస్తానమ్మా" అన్నారు. మళ్ళీ ఇప్పుడు 11:45 అయ్యింది. ఇప్పుడు దాకా చేయలేదు. ఒక్క కస్టమర్ వల్ల ఒక్క కస్టమర్ ఇవ్వకపోతే నెక్స్ట్ కస్టమర్ ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళకి గూడా మేము ఇదే చెప్తాం కదా! లేదు సార్ మీరు ఇవ్వండి. వాళ్ళకి ఫోర్స్ చేయాల్సి ఉంటది కదా! ఒక్క మనిషి వల్ల ఒక కస్టమర్ వల్ల మనకి ఒక బ్రెయిన్‌లో ఒక థాట్ వచ్చిద్ది. అరే! ఇలానే చేస్తారు. నెక్స్ట్ టైమ్ నుంచి అందరి దగ్గర ఇలా తీసేసుకోవాలి. ఎవరికీ ఇలా హోల్డ్ చేయొద్దు. వాళ్ళు అమౌంట్ ఇవ్వరు అనేది ఉంటది గదా! వాటరమ్మా! ఇస్తే అయిపోతది గదా! వేరే వాళ్ళ ఖర్చులు ఉంటాయి గదా! మేము ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాము గదా! మా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాము. అలాంటప్పుడు ఇచ్చేస్తే అయిపోయిద్ది గదా! హౌఎవర్ మీరు వర్క్ చేపించుకుంటున్నారు గదా! గాడ్ నోస్.